వర్షాలతోటి హయత్ నగర్ కోర్టు నీట మునిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాధాకృష్ణ మనకు అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధా, చెప్పండి, ఎటువంటి పరిస్థితి మీకు కనిపిస్తోంది? హయత్ నగర్ లో పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రధానంగా ఇప్పుడు నేను నిలబడ్డ ప్రాంతం హయత్ నగర్ కోర్టు. రెగ్యులర్ గా ఈ కోర్టు నడుస్తూ ఉండేది, కానీ ఇవాళ ఈ వాటర్ నిలవడం వల్ల, అంటే వరద నీరు నిలవడం వల్ల ఇప్పుడు కోర్టు పనిచేయని పరిస్థితి ఉంది. కోర్టు మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు కోర్టు బయట, అంటే సుమారు ఉదయం 7 గంటల నుండి కురిసిన ఈ భారీ వర్షానికి సుమారు మోకాలు లోతు పై వరకు కూడా నీళ్లు రావడం జరిగింది. లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. దీంతో జడ్జిలు కూడా కోర్టు లోపలికి వెళ్లకుండా బయటనే వాళ్ళు ఆగిపోయారు. దీంతో కోర్టు కూడా ఇవాళ పనిచేయని పరిస్థితిలో ఉంది. ఇటు హయత్ నగర్ కోర్టుతో పాటు హయత్ నగర్ కోర్టుకు ఆనుకొని ఉన్న ఆర్టీసీ డిపో సైతం లోపలికి వాటర్ రావడం జరిగింది. దీంతో కొద్దిసేపు బస్సులు కూడా నిలిచిపోయిన పరిస్థితి. మరోవైపు స్థానిక కార్పొరేటర్ ప్రస్తుతం రంగంలోకి దిగారు. అతనితో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించిన టీము కొన్ని జేసీబీలను పిలిపించి వాటర్ ని తీయించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు, గతంలో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయో ఒకసారి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు ఇప్పుడు పరిస్థితి, కోర్టు కూడా పనిచేయని పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటన గతంలో ఎప్పుడైనా జరిగాయా? ఇప్పుడు భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ఎలాంటి చర్యలు మీరు చేపట్టబోతున్నారు? గతంలో 10-15 సంవత్సరాల కింద వచ్చిన వర్షానికి జరిగింది ఇది. ఈ మధ్యకాలంలో భారీ వర్షము, కుండపోత వర్షం 3 గంటలు రెగ్యులర్గా ఉండడం వల్ల ఈ విధంగా జరిగింది. వాస్తవానికి ఏంటంటే ఇది లోతట్టు ప్రాంతము. ఇది కుమ్మరికుంటకు ఆనుకున్న FTL ఆనుకొని ఉన్న ల్యాండ్ కాబట్టి అన్ని కాలనీల నేచర్ స్లోప్ ఇక్కడనే ఉండడం వల్ల వర్షపు నీళ్ళు ఇక్కడ వస్తున్నాయి. ప్రభుత్వం ఏంటంటే అప్పుడు గత ప్రభుత్వాలు మంచి ప్లేస్లలో ఇవ్వకుండా లోతట్టు ప్రాంతాలలో ఇవ్వడం వల్ల జరిగింది. అయితే ఇక్కడ ఆల్రెడీ రెయిన్ వాటర్ పోనీకి కాలువ ఉంది. ఆ కాలువ మూసిపోయింది కాబట్టి ఈరోజు ఆ కాలువని మేము ఇప్పుడు తీయడం జరిగింది. దాదాపు నీళ్లు తగ్గుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ నీళ్ళు ఎప్పటికీ పర్మనెంట్గా ఇక ఆగకుండా ఇది హైకోర్టు కాలనీ, ఇటు ద్వారకామయ్య కాలనీ, BDL కాలనీ, ఆ అరుణోదయ కాలనీ, ఆటో నగర్ నుంచి వచ్చే నీళ్లు మొత్తం ఇక్కడ వస్తాయి. ఇవన్నీ వెనకటి నుంచి ఉన్న గొలుసుకట్టు చెరువులాగా వస్తాయి కాబట్టి ఈ డిపో పక్క నుంచి, డిపో వాళ్ళని కూడా ఈరోజు మేనేజర్తో మాట్లాడినాము, ఆ డిపో పక్క నుంచి ఒక కాలువ పర్మనెంట్గా కట్టి నీళ్లు, వర్షపు నీళ్లు చక్కగా పోయి ప్రతి చుక్క కూడా మేము డైరెక్ట్ అడిగి పోయే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము గట్టి నిర్ణయాలు తీసుకున్నాం. మొత్తానికి ఈ సంఘటన తర్వాత వర్షపు నీళ్లు వెళ్లేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామనేది వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఎదురుగా మనం చూస్తున్న ప్రాంతం నుండే వర్షం నీరు బయటికి వెళ్లేందుకు ఉంది. అయితే గతంలో ఈ క్లియర్ గా ఉండేది, కానీ ఈ మధ్యకాలంలో మూసుకుపోవడంతో సుమారు మోకాళ్ళ లోతు పైకి కూడా నీరు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆ కాలువను క్లీన్ చేశాం కాబట్టి నీళ్లు త్వరలోనే క్లియర్ అవుతాయని చెప్తున్నారు. మరొక గంట పాటు ఈ పరిస్థితి ఉంటుంది, తర్వాత తిరిగి యథాతథ పరిస్థితి వచ్చే అవకాశం కనబడుతుందని చెప్తున్నారు. ప్రధానంగా ఇలాంటి ప్రాంతాలు ఎక్కువగా కూడా చెరువులకు సంబంధించిన FTPL ఏరియాలో ఉండడం ద్వారా వర్షపు నీరు ఎక్కువగా వచ్చి చేరుతుందనేది చెప్తున్నారు. ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా తాము ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామనేది ఇక్కడ ఉన్న కార్పొరేటర్ చెప్తున్నారు. మమతా, థాంక్యూ వెరీ మచ్ రాధాకృష్ణ.